हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्मविवेकदत्त सुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విద్వరేణ్యులకు ఋషిమునులకు జ్ఞానులకు యోగులకు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు చతుస్సోపానోపదేశకులు పరమ పూజ్యులు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ బ్రహ్మర్షి శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాముల వారి పాదాలకు నమిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశిష్యులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సకల శుభ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం. ఒక పరికొక పరి వయ్యారమే మొగమున కలలెల్ల మొలచినట్లుండే. ఒక పరికొక పరి వయ్యారమే జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి బిజిగి కొని నలువంక జిందగాను. మొగి చంద్రముఖి ఉరమోన నిలిపెగాన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. ఒక పరికొక పరి వయ్యారమై మొగమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరికొక పరి వయ్యారమై నెరయా శ్రీ వెంకటేశు మేనా సింగారముగాను. మెరయా శ్రీ వెంకటేశు మేనా సింగారముగాను. తరువైన సొమ్ములు ధరించగా మెరుగు బోడి అలమేలు మంగయుతాను. మెరుగు బోడి అలమేలు మంగయుతాను. మెరపు మేఘము గూడి మెరసినట్లుండే. ఒక పరికొక పరి వయ్యారమై మొగమున కళలెల్ల మొలచినట్లుండే. ఒక పరికొక పరి వయ్యారమై. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. శరన్నవరాత్రులు దసరా ఉత్సవములుగా పిలుచుకునేటువంటి ప్రధానముగా అమ్మవారి రూపాన్ని వివిధ రూపాలలో దర్శించుకుంటూ సేవించుకునే విధానమంతా కూడా మరి అమ్మవారి విధానము. శుద్ధ బ్రహ్మము అన్నప్పుడు వివిధ రూపాల శుద్ధ బ్రహ్మానికి ఉండవు, ఒకే స్వరూపం
ఏకమేవాద్వితీయం బ్రహ్మ అన్నారు. ఏకమై అద్వితీయమై అనంతమై సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమై ఉన్న స్వరూపం బ్రహ్మము కాబట్టి బ్రహ్మమునందు వివిధ రూపాలు చెప్పే అవకాశం లేదు. ఒకవేళ ఉపాధి విధానాన్ని బట్టి ప్రత్యేగాత్మ పరమాత్మ అంటాం. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్న వస్తువు కూడా బ్రహ్మమే. అందువల్ల బ్రహ్మమునందు ఏ యొక్క ఆకారాలు కూడా చెప్పే విధానము లేదు. మరి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఉన్నటువంటి అమ్మవారే వివిధ రూపాలలో మనకు తెలియబడేటువంటిదిగా ఉండటం కారణముగా మరి శరన్నవరాత్రులలో ఈ 9 రోజులు అమ్మవారికి వివిధ రూపాలను మనం దర్శించుకుంటూ సేవించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండేటువంటి విధానము. కాబట్టి అట్లాగా భౌతికంగా అమ్మవారి యొక్క విధానాన్ని సేవించుకునేటువంటి వారు, ఆరాధించుకునేటువంటి వారు భక్తి శ్రద్ధలతో సేవించేటువంటి వారికి జీవితంలో శుభములు కలిగే విధానం ఉంటుంది. భవిష్యత్తు కుటుంబముల బిడ్డలు కానీ, అమ్మగారు కానీ, యజమాని కానీ అందరూ కూడా అమ్మ అనుగ్రహముతో మరి సంతోష జీవితాన్ని జీవించే విధానముగా ఉంటుంది. కాబట్టి మనం ఒక ఉపాసనా మార్గంలో పయనించటం అనేటువంటిది కూడా దాన్ని మనం గౌరవించాలి. దాన్ని మనం విశ్వాసం కలిగి ఉండాలి, సేవాభావన కలిగి ఉండాలి. ఇది మనం భౌతికంగా పొందేటువంటి ప్రయోజనం అమ్మవారి ఆరాధన ద్వారా. రెండవది మూల శక్తి. అమ్మవారిది మూల శక్తి. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. మరి ఆ మూల శక్తి యొక్క విధానములో దర్శించేటువంటి వారు ఒక్క బ్రహ్మవేత్తలు మాత్రమే. సామాన్యులకు అది మరి లభ్యమయ్యేది కాదు. అందువల్ల అమ్మవారి నామాలు చెబుతూ లలిత సహస్రనామాలలో అమ్మవారి గురించి చెబుతూ అంతర్ముఖ సమారాధ్య అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే నామం కూడా ఒకటి వస్తుంది. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖము ద్వారానే ఆరాధ్య, ఆరాధించుటకు యోగ్యమై ఉన్న విధానము. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖముగా పోయేటువంటి వారికి సుదుర్లభ, అది సాధ్యమయ్యే విధానము కాదనేటువంటిది నామాలలో చెప్పేటువంటి విధానం. కాబట్టి ఏంటంటే ఈ విధముగా యోగులై ఉన్నటువంటి వారు మహాకారణమగు గ్రాణ స్థలమునందే అమ్మవారిని సేవించాల్సి ఉంటుంది. అట్లాగా యోగులందరూ కూడా మహాకారణమునందే హంస యొక్క ఆశ్రయంలో ఉండి సోహంభావ ధ్యానములో ఉండి అక్కడ మహాకారణ స్వరూపినిగా ఓంకార స్వరూపినిగా ఉన్నటువంటి అమ్మవారిని సేవించే విధానం ఉంటుంది. కనుక ఆ విధముగా యోగ సమాధిలో ఉన్నటువంటి వారు మాత్రమే అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని మరి నన్ను మనం చెప్పుకున్నట్లుగా చిదగ్ని కుండ సంభూత అన్నట్లుగా అక్కడ యోగ సమాధిలో చిదగ్ని అనగా బ్రహ్మాగ్నిగా, ఆత్మాగ్నిగా ఉత్పన్నమయ్యే విధానముగా ఉండి ఆ విధముగా అమ్మవారిని ఆరాధించేటువంటి వారి అనేక జన్మల యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అమ్మవారు దగ్ధం చేసి కలమ రహితం చేసి వారిని బ్రహ్మమును పొందింపజేసే విధానముగా చేస్తున్నది. కాబట్టి ఈ ప్రకారముగా మహాత్ముల నివృత్తి మార్గములో ఉండి ఆ యోగ సమాధిలో అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై బ్రహ్మ ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. ఇదే మాట మీకు భగవద్గీతలో కూడా స్వామివారు చెప్పారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం అన్నారు. ఏ మహాత్మానస్తు మాం పార్థ, మహాత్ములై ఉన్నటువంటి వారు, మహాత్ములు అంటే మనస్సును చక్కగా నివృత్తి మార్గంలో పయనింపజేసేటువంటి వారినే మహాత్ములు అని చెప్పి పిలుస్తారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. దైవీ అంటే దేవి అనగా స్వప్రకాశమై ఉన్నటువంటి విద్యా స్వరూపిణి. అందువల్ల మహాకారణములో ఉన్నటువంటి విద్యా స్వరూపిణిగా ఉన్నటువంటి దైవీ అనగా ప్రకాశమానమై ఉన్నటువంటి అమ్మవారిని ఆశ్రయించి దైవీ ప్రకృతిం ఆశ్రితాః. ఆ దైవీ ప్రకృతిని యోగ సమాధి ద్వారా ఆశ్రయించి ఆ తర్వాత జ్ఞాత్వా భూతాదిం అవ్యయం, అవ్యయం నాశరహితమై ఉన్నటువంటి బ్రహ్మమగు నన్ను వారు జ్ఞాత్వా తెలుసుకున్నటువంటి వారు అవుతున్నారని చెప్పనంటారు. కాబట్టి ఇట్లా మనకు చూసినట్లయితే
భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ అన్నీ కూడా అమ్మవారి యొక్క విషయం చెప్పినప్పుడు మనం మహాకారణమునందు మాత్రమే దర్శించాల్సి ఉంటుంది. ఇది బ్రహ్మ విద్యాపరముగా యోగ మార్గముగా వచ్చేటువంటి అంశం అది. ఎందుకంటే సకల శాస్త్రములకు కేంద్ర బిందువు మానవుడు కనుక మానవుణ్ణి ఉద్దేశించి సకల శాస్త్రాలు ఉన్నాయి. పురాణములు కానీ, వేదములు కానీ, ఉప పురాణములు కానీ, భారత భాగవతాదులు, భగవద్గీత, ఉపనిషత్తులన్నిటికీ కూడా ఎవరయ్యా కేంద్ర బిందువు అంటే మానవుడు. ఏమి పశుపక్షాదులను ఉద్దేశించి శాస్త్రం నిలబడలా. ఎందుకంటే పశుపక్షాదులలో మార్పులు చెందే అవకాశం లేదు, బ్రహ్మజ్ఞానం పొందే అవకాశం లేదు. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుటకు యోగ్యమై ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. అందువల్ల ఆ మానవుని ఉద్ధరించడానికి, తన యొక్క స్వరూప భావాన్ని పొందింపజేయటానికి, మోక్షాన్ని పొందింపజేయటానికి శాస్త్రం అంతా కూడా ఉన్నది. కాబట్టి శాస్త్రం నువ్వు చెప్పేటప్పుడు అది నీ యందు అన్వయం కావాలి. ఎక్కడో అన్వయమై ఉపయోగమే ఉంది. నిన్ను ఉద్ధరించడానికి శాస్త్రం ఆవిర్భవించింది. కాబట్టి ఆ శాస్త్రాన్ని నీ యందు అన్వయం చేయగలిగి చెప్పగలిగేటువంటి బోధా విధానం కలిగి ఉన్నప్పుడే మానవుడు తరించడానికి యోగ్యత ఏర్పడుతుంది అన్న విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంటుంది. అందుచేత విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ జగన్మాత ఆమె ఇంద్రియాలు గోచరించేదిగా లేదు, అవ్యక్త స్వరూపిణిగా ఉన్నది. అవ్యక్త స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించాలని చెప్పన్నట్లయితే మనము మహాకారణమునందు మాత్రమే, హంస యొక్క ఆశ్రయంలో మాత్రమే దర్శించాల్సి ఉంటుంది అనేటువంటి మాట భగవద్గీతలో స్వామివారు మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాహ. ఆశ్రితాహ అంటే ఆశ్రయించటం. దేన్ని ఆశ్రయించాలని చెప్పి అన్నారు? దైవీ ప్రకృతిం ఆశ్రితాహ. కనుక దైవీ ప్రకృతి అనేటువంటిదేమో మహాకారణ స్థలము, గ్రహణ స్థలము. రెండవది ఆసురీ సంబంధ ప్రకృతి అది కారణ స్థలము, అవిద్యా స్థలం, జీవస్థలం అది. కాబట్టి ఇక్కడ ఆసురీ సంబంధ ప్రకృతిగా చెప్పే విధానము, మహాకారణమునందు దైవీ ప్రకృతిని చెప్పే విధానం. ఆసురీ సంబంధ ప్రకృతి విషయంగా చెప్పినప్పుడు స్వామివారు ఏమన్నారు? మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః. కాబట్టి జీవుడికి ఉపాధిగా ఉన్నటువంటి దాన్ని మూలా విద్య అన్నాము, అజ్ఞానము అన్నాము, కారణదేహము అన్నాము, ముడి అంటారు, తమస్సు అని చెప్పిన అనేక పేర్లతో పిలువబడేటువంటి నేత్ర స్థలములో ఉన్నటువంటి, అగ్ని స్థలములో ఉన్నటువంటి జీవత్వమునకు హేతువై ఉన్నటువంటి మరి అవిద్య అనేటువంటి దానిని ఇక్కడ స్వామివారు ఆసురీ ప్రకృతి అని చెప్పని అంటారు. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రుతాః. కనుక లోకంలో సకల మానవులో కూడా ఈ అవిద్య అనేటువంటి యొక్క ప్రకృతిని ఆశ్రయించే లోక వ్యవహారం చేస్తూ ఉన్నారు. సమస్త జీవన విధానం అంతా కూడా ఆసురీ ప్రకృతిలో ఉండి మానవులంతా కూడా తమ తమ జీవన విధానాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక యోగులు మాత్రమే మరి నివృత్తి మార్గములో అంతర్ముఖ సమారాధ్య అని చెప్పని అన్నారు. అమ్మవారిని సేవించాలని చెప్పన్నట్లయితే అంతర్ముఖము ద్వారానే ఆరాధ్యించాల్సి ఉంటుంది అన్నారు. ఇక్కడ అంతర్ముఖం అని చెప్పని అంటే ఏమిటి అర్థం చెప్పండి? ఇప్పుడు ముఖము అని చెప్పి అన్నప్పుడు వదన కమలం అంటారు. ఈ ఫేస్ అనే దానిని దీన్ని వదనము అని చెప్పని అంటారు. కాబట్టి దాన్నే ముఖము అనేటువంటిదిగా కూడా చెప్పుకొస్తారు. ఈ ఫేస్ అనే భాగమే ముఖము అని చెప్పని. ఇప్పుడు అంతర్ముఖము అని చెప్పనంటే మనకి ఏం అర్థం వస్తుంది? ఈ వదనమును ఈ తలకాయని వెనక తిప్పాలని చెప్పి అర్థమా? వెనక తిప్పితే సరిపోతుందా? కాబట్టి అంతర్ముఖ అని చెప్పి అన్నప్పుడు ఈ స్థూల దేహ సంబంధమై ఉన్న ఫేస్ కాదు, స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి ఫేస్ కాదు, ముఖము కాదు, సూక్ష్మ దేహము యొక్క ముఖాన్ని తెప్పాలి. అంటే ఏమిటి ఇక్కడ అర్థం? గోళకాత్మికమై ఉన్నది స్థూల దేహం యొక్క ముఖం. కనుక ముఖం అన్నప్పుడు కండ్లు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కలుపుకుని ముఖం అని చెప్పి అంటున్నాం కదా. ఇది స్థూల దేహ సంబంధంలో ఉన్నటువంటి గోళకాత్మికములై ఉన్నటువంటివి. ఈ గోళకములకు లోపల ఉన్నటువంటి ఏమిటి? ఇంద్రియాలు.
కనుక ఇంద్రియములు గోళకములలో ప్రవేశించినప్పుడే మనకు వ్యవహారం అనేది కలుగుతుంది. వినటము, తినటము, మాట్లాడటము, వాసన గ్రహించటము, దృశ్యాన్ని వీక్షించటము, ఇవన్నీ కూడా రావటం కారణం ఏమిటి అని చెప్పనంటే, మరి ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మ దేహం గోళకాలతో సంబంధం పడ్డప్పుడు. కనుక గోళకములు ఏమి చేయలేవు. అవి స్వయంగా కన్నులు చూడలేవు, స్వయంగా చెవులు వినలేవు, స్వయంగా వాక్కు మాట్లాడలేదు, స్వయముగా జిహ్వ రుచిని గ్రహించలేదు. దాంట్లో ఇంద్రియములు ఉంటేనే వ్యవహారం జరిగే అవకాశం ఉంటుంది. శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనః చాయం విషయాన్వపసేవతే. కాబట్టి శ్రోత్రేంద్రియము, నేత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, జిహ్వేంద్రియము, త్వగేంద్రియములుగా ఉన్నటువంటి ఈ పంచేంద్రియములు లోన ఉన్న మనస్సు, ఇవన్నీ కూడా మరి ఇట్లా గోళకాలకుండా బయటికి వస్తేనే బయట ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాలని గ్రహించటం అనేది జరుగుతుంది. అందుచేత ఇక్కడ అంతర్ముఖము అని చెప్పన్నప్పుడు గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహాన్ని వెనక తిప్పాలా, లేక ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని వెనక తిప్పాలా? అది గమనించాల్సిన విధానం. కాబట్టి అంతర్ముఖము అని చెప్పన్నప్పుడు సూక్ష్మ దేహం యొక్క ముఖం తిప్పటం కానీ ఇక్కడ స్థూల దేహం యొక్క దాన్ని ఏం చేసే అవకాశాలు లేవు. స్థూల దేహం జడమది, అదేం దానికి వ్యవహారం స్వతసిద్ధముగా లేదు. కనుక ఆ లోన ఉన్న ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహం గోళకాలతో కలియటం కారణంగానే బయటికి పోతుంది తప్ప, మరి గోళకాలతో సంబంధం లేదనుకోండి, ఇది బయటికి ఎందుకు పోతుంది? కనుక ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహాన్ని ఏం చేశాము అంటే ఈ గోళకాలతో సంబంధం పెట్టకుండా హంసతో అనుసంధానం చేశాం. ఎప్పుడు హంసతో అనుసంధానం చేశామో ఈ ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం, అట్టి ఆ సూక్ష్మదేహం హంస యొక్క ఆశ్రయం ద్వారా అది లోనికి పోయేటువంటి విధానం దానికి ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత ఇక్కడ ముఖము ముఖము అని చెప్పి అన్నప్పుడు సాధారణంగా లోకములు అందరూ కూడా ఈ స్థూల దేహ సంబంధం కలిగి ఉన్నటువంటి గోళకాత్మికమై ఉన్నటువంటి ఈ ముఖముగా భావించుకుంటారు. ఈ ముఖము కాదు, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహ ముఖాన్ని త్రిపటము అనేటువంటి అర్థం అది. లేక కారణదేహంగా చెప్పేటువంటి దాని ముఖం ఏమన్నా తిప్పడం అని చెప్పి అర్థం వస్తుంది ఏమన్నా? ఎందువల్ల అంటే కారణదేహం అనేటువంటి దానికి కారణదేహం అని చెప్పి అన్నామే తప్ప దానికి ముఖమండలం అనేటువంటి విధానం అక్కడేమి లేదు. ఎందుకంటే కారణదేహం అనేటువంటిది అది అపంచీకరణ, కారణదేహము అపంచీకరణము. కాబట్టి పంచీకరణము అనేది స్థూల దేహము సూక్ష్మదేహం వరకే. కనుక పంచీకరణము అన్నప్పుడు స్థూల దేహం గోళకాత్మికమై ఉన్నది, పంచీకరణం అన్నప్పుడు సూక్ష్మదేహం ఇంద్రియాత్మికమై ఉన్నది. కారణదేహ పంచీకరణ లేదు. కనుక కారణదేహంలో పంచీకరణ లేదు కాబట్టి అపంచీకరణగా ఉన్నది కనుక దానికి ముఖము అని, కాళ్ళు అని, చేతులు అనేటువంటి విధానాలు కారణదేహమునందు చెప్పే అవకాశం లేదు. కారణదేహము నిరవయవి, అవయవ సహితం కాదు కారణదేహం. అవయవ సహితమై ఉన్నది ఏమిటంటే స్థూల దేహము సూక్ష్మదేహం మాత్రమే. కాబట్టి అందుచేత ఈ స్థూల దేహము సూక్ష్మదేహం రెండే వ్యవహార విధానముగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ సూక్ష్మదేహము స్థూల దేహము యొక్క గోళకాలతో సంబంధం పడుతుందో ఈ స్థూల దేహము యొక్క సంబంధ గోళకాలతో సంబంధం పడి పోవటాన్ని అది బహిర్ముఖము అని చెప్పని అంటారు. అయితే స్థూల దేహము యొక్క సంబంధ గోళకాలతో సంబంధం పడకుండా ఆ సూక్ష్మదేహము హంసతో సంబంధం పడ్డప్పుడు దానిని అంతర్ముఖము అని చెప్పని అన్నారు. కనుక అంతర్ముఖ సమారాధ్య ఈ విధముగా ఆ సూక్ష్మదేహాన్ని హంస ఆశ్రయంలో పెట్టి మరి ఆ లోన తురియ స్థానములో ఉన్నటువంటి అమ్మవారిని సేవించే విధానముగా ఉంటుంది. కాబట్టి ఆ విధముగా సేవించేటువంటి వారు మాత్రమే సోహం భావ ధ్యానము, హంసపై నిఘా, శ్వాస గమనంపై మనసు ఉంచటము, హంసనే గమనించటము అనేక పేర్లు మనం పదాలు వాడుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి యొక్క భావం ఏంటని చెప్పనంటే
హంస యొక్క శ్వాస యొక్క రాకపోకలు గమనిస్తూ కూర్చోవటం. ఈ విధముగా మనస్సు ఎప్పుడైతే హంస యొక్క ఆశ్రయంలో ఉన్నదో, ఇక ఆ మనస్సు అనేటువంటి సూక్ష్మ దేహం యొక్క ముఖం బహిర్ముఖం అనే అంశం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే గమనించండి, ఇక్కడ హంస అనేటువంటి దానికి మరి ఇంద్రియ విషయాలతో సంబంధం లేదు. కేవలం స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న గోళకాలకు మాత్రమే విషయాలతో సంబంధం ఉన్నదే తప్ప హంస అనేటువంటిది ఏ విషయముతో సంబంధం లేదు. అందుచేత ఈ విషయములతో సంబంధం లేకుండా ఉండాలని చెప్పన్నట్లయితే ఏ విషయములతోనూ అనుసంధానం లేకుండా ఉన్నటువంటి హంసతో ఉండాలి. కనుక విషయములతో సంబంధం పడేటువంటి ఏ గోళకాలు అయితే ఉన్నావో ఆ గోళకాలతో సంబంధం పడ్డాము అంటే అది బహిర్ముఖము అని పిలుచుకుంటుంది. ఏ విషయములతో శబ్ద స్పర్శ రూప రసగంధాది ఏ విషయములతో కూడా శ్వాసకు సంబంధం లేదు. కాబట్టి విషయరహితమై ఉన్నటువంటి ఏ శ్వాస అయితే ఉన్నదో ఆ శ్వాసతో అనుసంధానాన్ని పొందినప్పుడు మా సూక్ష్మదేహం బహిర్ముఖం అయ్యే అవకాశం లేదేక అంతర్ముఖం అయ్యే అవకాశం ఉన్నది. రెండవది ఏంటంటే ఆ హంస అనేది లోన ఉన్నటువంటి పరమాత్మతో సంబంధం పడి ఉన్నటువంటి వస్తువు. ఈ హంస అనే దానికి ఆశ్రయం ఏమిటయ్యా అంటే బ్రహ్మం. కనుక బ్రహ్మము నుండి సుషుమ్న నుండి పుట్టి బయటకు వస్తుంది కాబట్టి ఈ శ్వాస అనేది బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నది. కనుక చేతనం ఆశ్రయం, ఆత్మాశ్రయం లేదా బ్రహ్మాశ్రయం. కనుక ఈ బ్రహ్మము యొక్క ఆశ్రయంలో ఉండటం కారణముగా ఈ శ్వాస అనేటువంటిది మనలో భద్రముగా ఉండే అవకాశం ఉన్నది. కానీ ఈ యొక్క ఇంద్రియాలైతే సూక్ష్మ దేహముతో సంబంధం పడి ఉన్నాయి. సూక్ష్మ దేహముతో సంబంధం పడి ఉన్నటువంటి ఇంద్రియాలకు అవి పడిపోతాయి, జడమైపోతాయి, సుషుప్తిలో జడమైపోతాయి. కానీ సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలు మొత్తం కూడా జడమైనప్పటికీ కూడా మనలో శ్వాస మాత్రం ఆగదు. కారణం ఏంటంటే ఆ శ్వాస అనేది ఆత్మాశ్రయంలో ఉన్నది కాబట్టి. అందుచేత ఈ హంస అనేటువంటిది బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నది కనుక బ్రహ్మ ప్రాప్తిని పొందాలనుకున్నటువంటి వారు మరి హంస యొక్క ఆశ్రయంలోనే ఉండాలి. లేదు ప్రపంచ అనుభవాన్ని పొందాలని చెప్పి అనేటువంటి అపేక్ష ఉన్నటువంటి వారు ఈ స్థూల దేహ సంబంధ గోళకాలతో సంబంధం పడాల్సి ఉంటుంది. అందుచేత మనకి ఇక్కడ ఉన్నటువంటి రెండే వస్తువులు, ఒకటి భౌతిక వస్తువు, రెండవది అభౌతిక వస్తువు. ఒకటేమో జడము, ఒకటి చేతనము, ఒకటి ఇంద్రియ గోచరం, ఇంద్రియ అగోచరం, ఒకటి అనాత్మ, రెండవది ఆత్మ, ఒకటి పరిణామశీలం, పరిణామరహితం, ఒకటి మిథ్యా మాత్రం, ఒకటి సత్యస్వరూపం. రెండే ఉన్నాయి కాబట్టి వస్తువులు. అందుచేత సత్యస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మము లేక జడాత్మికమై ఉన్నటువంటి జగత్తు. కాబట్టి జగత్తును పొందాలని చెప్పినట్లయితేనేమో ఇంద్రియములు గోళక ఆశ్రయాన్ని పొందాల్సి ఉంటుంది. లేదు బ్రహ్మము యొక్క స్వరూపం చేరుకోవాలని చెప్పినట్లయితే ఈ సూక్ష్మదేహం హంస యొక్క ఆశ్రయంలో ఉండాల్సి ఉంటుంది. ఈ హంస ఆశ్రయంలో ఉండటమే అంతర్ముఖము అని చెప్పనంటారు. అంతర్ముఖ సం ఆరాధ్య. ఆ విధముగా శ్వాస యొక్క ఆశ్రయంలో ఉండి మరి ఆ తురియం యోగ సమాధి అందున్నటువంటి అమ్మవారిని, ఓంకార స్వరూపిణి అమ్మవారిని సం ఆరాధ్య బాగుగా ఆరాధించాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా మనకి చూసినట్లయితే ఆ లోకములో ఉన్నటువంటి సాధువులందరూ కూడా, సాధువులు, యతీశ్వరుడు, సన్యాసులు, ప్రవరాజకులు, విద్వత్సత్తములు, విదుషీమణులు, జ్ఞానులు, యోగులు, బ్రహ్మవేత్తలందరూ కూడా ఈ మార్గంలోనే పయనించేటువంటి వారుగా ఉన్నారు. వీళ్ళే కాదు, దేవతా స్వరూపాలు కూడా, శ్రీరామచంద్ర స్వామి వారు కూడా యోగము ద్వారానే ఆయన బ్రహ్మానుభవాన్ని పొందగలిగాడు. యోగ వాసిష్టం అధ్యయనం చేసిన తర్వాత నివృత్తి మార్గము ద్వారా ఆయన గారు మరి మహాకారణం యొక్క ఆశ్రయం ద్వారానే బ్రహ్మానుభవాన్ని పొందినట్లుగా మనకి సీతారామాంజనేయులో చెప్పినటువంటి అంశము. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ప్రశాంతి నందు సన్మనఃపవనములు శంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బదలుచుండు
పరమ సుఖవార్తి పొంగి పారుచుండు ముందర వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూసు శాంతి నిధికి అని రాముడు ఆ సీతారామాంజనేయంలో అమనస్క యోగంలో చెప్పేటువంటి గొప్ప మాట. ఇది యోగ మార్గంలో పయనించేటువంటి వారికి కలిగేటువంటి మార్పులు, అనుభవం అనేటువంటిది హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు కలిగేటువంటి అనుభవము. స్థూల శరీరంబు సుస్థిరంబగనుండు సరివేంద్రియంబులు ఉపశాంతి నందు సన్మనః పవనములు శ్వాస మనస్సు రెండు కూడా ఆ కదలిక లేకుండా ఆగిపోవటము. తర్వాత అమానిత్వ సుగుణములు సమకూరు గణ గుణాతీత అనగా సాత్విక రాజసిక తామసిక ఈ మూడు గుణాలకు అతీత స్థితిని పొందే విధానం ఏర్పడుతుంది. అటనే ముందర వసించి మోహించి మోక్షలక్ష్మి లోన శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి దర్శనం కావటం. అమ్మవారి అనుగ్రహముతో సర్వమును బ్రహ్మమును చూసి శాంతి నిధి అని చెప్పిన విధానముగా ఆ యోగ మార్గ విధానాన్ని రాముడు చెప్పేటువంటి అంశము. ఇట్లాగా మనం చూసినట్లయితే అందరూ మహాత్ములు, యతీశ్వరులు, సాధువులు, పరివరాజకులు, విద్వసతములు, విదుషీమనులు, బ్రహ్మవేత్తలు అందరూ కూడా ఈ మార్గం అవలంబించారు. అయితే లోకంలో గృహస్థులై ఉన్నటువంటి వారు సంసార యావగేషంలో మునిగి ఉంటారు కాబట్టి, సంసార బాధ్యతల్లో మునిగి ఉంటారు కాబట్టి నిరంతరంగా ఒక పోరాటం చేసే విధానంగా ఉంటారు కనుక ఈ సంసార లంపటలో మునిగిపోయి మరి ఇలాంటి యొక్క యోగ మార్గంలో పయనింపగలిగేటువంటి యొక్క శక్తి లేక, ఓపిక లేక, తీరిక లేక, ఆసక్తి లేక ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి వారికి అమ్మవారి యొక్క విధానాన్ని ఒక సాకార విధానములో ఆరాధింపజేసే విధానం మనకి లోకంలో కనపడుతుంది. కనుక ఆ మార్గాన్ని మనం గౌరవించాలి, పూజించాలి, భావించాలి. అది గొప్పదిగా భావించాల్సి ఉంటుంది. కానీ సర్వోన్నతమై ఉన్నది ఏమిటని చెప్పనంటే లోకంలో మహాత్ములు, బ్రహ్మవేత్తలు, యోగులు, తత్వవేత్తలు ఆరాధించేటువంటి స్వరూపం అమ్మవారు తమలోనే యోగ సమాధిలో మాత్రమే గుర్తించాల్సి ఉంటుంది. అది అమ్మవారి నిజమైనటువంటి యొక్క రూపం, నిజ రూపం, వాస్తవిక రూపం. అది వేదములు బోధించే విధానం కనుక లలితా సహస్రనామాలలో కూడా అంతర్ముఖ సం ఆరాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖంగా పోయే వాళ్ళకి ఇంద్రియాల కొండగా బయటికి పోయేటువంటి వారు సుదుర్లభ, లభ్యమయ్యే అవకాశం లేదు. ఇంద్రియాల కొండగా బయటికి పోయి బయట ఉన్నటువంటి యొక్క సాకార మూర్తిగా అమ్మవారిని ఆరాధించేటువంటి వారికి ఏదన్నా ఆరాధనా విధానములో అమ్మ అనుగ్రహం కలిగి ఏదన్నా కొంచెం బాధలు సమస్యలు పోయే విధానమే తప్ప మోక్షాన్ని పొందాలంటే, అజ్ఞానం నాశనం కావాలంటే, జీవత్వం తొలగింపజేసుకోవాలంటే, మోక్షాన్ని పొందాలంటే, బ్రహ్మస్వరూప తత్వానుభవాన్ని పొందాలని చెప్పి అన్నట్లయితే అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖం ద్వారానే అమ్మవారిని లోపల సోహంభావ ధ్యానంలో సేవించి బ్రహ్మ ప్రాప్తిని పొందాల్సి ఉంటుంది. కాబట్టి నిన్న మనం లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి కొన్ని నామాలను మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మరికొన్ని ఈ పూట అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. కనుక ఇక్కడ అంతర్ముఖ సమారాధ్య అన్నటువంటి మాట విధానములోనే మరొక మంత్రం చెప్పేటువంటి శ్లోకం ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత అని చెప్పిన అన్నారు అమ్మవారిని గురించి. ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప, కాబట్టి ధ్యానము తానే, ధ్యాతృ తానే, ధ్యేయము కూడా తానే అని అర్థం. ఎవరు తన మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో ఉంచి ఉన్న విధానము ఆమెయే. అట్లాగా ఆ ధ్యానములో హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ఏ సంకల్పం లేకుండా మనస్సు నిశ్చలమైనప్పుడు, ముఖ్యంగా మనస్సులో ఉన్న ఆలోచన భాగం అంతా కూడా తొలగింపజేయాలని చెప్పన్నట్లయితే హంస యొక్క ఆశ్రయమే శరణ్యం, మరొక మార్గం అనేటువంటిది లేదు. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ అని గీత చెప్పినట్లుగా యోగా ఆరూఢ అంటే ఎక్కటం, పైకి పోయే విధానాన్ని ఆరూఢ అంటారు, కిందకు వచ్చే విధానాన్ని అవరోఢ అని చెప్పని అంటారు. మనందరం కూడా అవరోఢం, కిందకు పోతూ ఉన్నాం, బహిర్ముఖంగా పోతూ ఉన్నాం, విషయాలకు పోతూ ఉన్నాం, ప్రపంచంలోకి పోతూ ఉన్నాం. కాబట్టి ఇది అవరోఢము అని చెప్పని అంటారు, దిగటం కిందకి. ఆరూఢ అంటే పైకి పోవటం అనగా స్థూల దేహం దాటి శ్వాసను దాటి కుండలిని, దాన్ని కూడా దాటి సంకల్ప శక్తి, దాన్ని కూడా దాటి మనస్సును దాటి బుద్ధిని దాటి జీవత్వం దాటి ఈశ్వరత్వం దాటి శుద్ధ బ్రహ్మం. ఈ ప్రకారంగా ఈ క్రమం గల విధానంలో మనం ఊర్ధ్వగాములమై పయనించాల్సి ఉంటుంది.
ఇది మన భగవద్గీతలో కూడా స్వామి చెప్పాడు. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార యతీయమ్మే భిన్న ప్రకృతి అష్టద. 8 విధములుగా ఉన్నటువంటి ఈ ప్రకృతి నా స్వరూపానికి అడ్డముగా ఉన్నటువంటి ఆవరణములు అని చెప్పని అంటారు. కాబట్టి 8 విధములుగా ఉన్నటువంటి యొక్క భాగాలను మనం వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాం. భూమిని వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశం వాడుకుంటూ ఉన్నాం. వాటి యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, శ్రోత్రేంద్రియము, నేత్రేంద్రియము, జహ్వేంద్రియము, త్వగేంద్రియము, ఇవన్నీ కూడా పంచభూతముల యొక్క అంశములే. కనుక పంచభూతాంశములుగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారాన్ని మనం వ్యవహారం సిద్ధింపజేసుకోవటానికి వాడుకుంటూ ఉన్నాం. ఇది అవరోఢ అంటే కిందగా పోయేటువంటి విధానం. ఆరోఢ అనే మాట చెప్పినప్పుడు మరి ఈ పంచభూతాలు దాటుకుంటూ పయనించే విధానం. ఎప్పుడైతే నీవు మనస్సును శ్వాస అనుసంధానం పొందింపజేశావో, శ్వాసాశ్రయములో ఉన్నప్పుడు పృథివీ సంబంధ ఘ్రానేంద్రియము, జల సంబంధ జహ్వేంద్రియము, అగ్ని సంబంధ నేత్రేంద్రియము, వాయు సంబంధ త్వగేంద్రియము, ఆకాశం యొక్క సంబంధ శ్రోత్రేంద్రియము, ఇవి బాహ్యేంద్రియాలు జడమైనప్పుడు అంతరేంద్రియములు. అంతరేంద్రియములుగా ఉన్నటువంటి యొక్క వాట్లలో మనస్సు బుద్ధి యందు, బుద్ధిని అహమునందు, అహమును బ్రహ్మములో లయింపజేయటమే యోగ ఆరూఢ అనేటువంటి మాటకి అర్థం. కనుక సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢ అని చెప్పి అన్నారు. కనుక మనస్సులో ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి అంశాన్ని మనం తొలగింపజేయగలిగితేనే నువ్వు ఆరూఢ పైకి పోయే విధానం ఉంటుంది. ఏమి మనస్సులో సంకల్పములు కనుక పెట్టుకున్నావు అని చెప్పనంటే ఆరూఢత్వం వచ్చే అవకాశం లేదు, అవరోఢ కిందకు పోవటం అవుతుంది. కనుక సంకల్పములు ఎప్పుడూ కూడా వ్యవహారముతో జతపడి ఉంటాయి. వ్యవహారముతో ముడిపడి ఉండేటువంటివి సంకల్పాలు. ఈ లోకములో ఉన్న వ్యవహారములు నీకు సిద్ధింపబడాలి అని చెప్పి అన్నట్లయితే ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. మన వ్యవహారం సిద్ధింపజేసుకోవటానికి ఆలోచనలు బాగా చేస్తాం. పక్క వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు, బాగా ఆలోచించుకున్నావా, ఆలోచించే ఆ పని చేస్తున్నావా, అనాలోచితంగా చేస్తున్నావా, బాగా ఆలోచించు, బాగా విచారించు. నీకు ఒకవేళ ఆలోచించటం అవకాశం లేకపోతే ప్రక్క వారికి చెప్పు, వారు బాగా ఆలోచించి నీకు ఆ విషయాన్ని చెబుతారు అని చెప్పనే మాట మనం వింటూ ఉంటాం. కనుక వ్యవహారం అనేది సిద్ధింపజేసుకోవాలని చెప్పి అన్నప్పుడు ఆలోచన బాగా ఉండాలి, పొద్దున్న కలిగే ఉండాలి, సూక్ష్మంగా విచారించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోచించు అనే మాటలు అర్థమే వస్తుంది మనకి. ఆలోచన చించాలి, ఆలోచించు అని చెప్పి అంటారు. ఆ చించటం అంటే ఏమిటి? బాగా 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 తరిక్కించి ఇంకా కొన్ని ఆలోచనలు కొట్టేస్తా ఉంటాం. ఈ ఆలోచన మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, ఈ ఆలోచన ప్రమాదము, ఆలోచన వల్ల నష్టం వస్తుంది అనే విధానాలుగా ఆలోచనలు బాగా మనం వడగడతాం. వడగట్టి చివరికి నిర్ధారణకు వస్తాం. ఆ వడగట్టే విధానంలో పక్క వాళ్ళు కూడా సహాయపడతారు. నీ ఆలోచన బాగా లేదురా, తప్పు మార్గంలో పోతూ ఉన్నావు, నీ ఆలోచన సరైనది కాదు, ఇంకా బాగా ఆలోచించుకో, నువ్వు మేము ఆలోచించి నేను చెబుతాం అని చెప్పని కూడా చెబుతూ ఉంటారు. ఇట్లాగా మనసులో కలిగేటువంటి యొక్క ఆలోచనలన్నీ ఇక్కడ ఏమిటని చెప్పనంటే ఈ నామరూపాత్మికమై ఉన్నటువంటి వ్యవహారం సిద్ధింపజేసుకోవటానికి ఉపయోగపడేటువంటివి ఆలోచనలు. కనుక పారమార్థికం సిద్ధింపజేసుకోవాలనే ఆలోచన భావం ఉన్నప్పుడు ఏం చేయాలి? సర్వ సంకల్ప సన్యాసి అనే మాట చెప్పాడు. కనుక మనస్సులో ఏ ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నీకు పారమార్థికం సిద్ధించే అవకాశం తప్ప నువ్వు ఆలోచనతో పారమార్థికమును సిద్ధింపజేసుకునే అవకాశం లేదు. చెప్పుకున్నాం కదా, వ్యవహారమును సిద్ధింపజేసుకోవటానికి ఆలోచనలు బాగా చెయ్యాల్సి ఉంటుంది. పారమార్థికమును సిద్ధింపజేసుకునే విషయం వచ్చినప్పుడు సర్వ సంకల్ప సన్యాసి అనే మాట వాడాడు. ఏ సంకల్పం మనస్సులో ఉండకూడదు. కనుక మనస్సులో ఏ ఆలోచన సంకల్పం లేకుండా చేయగలిగితేనే మనస్సు అనేది బ్రహ్మం వైపుకి ప్రయాణం చేస్తుంది. అయితే మనస్సులో మరి ఎప్పుడూ కూడా ఒక ఆలోచన ప్రవాహం అనే సాగుతూ ఉంటుంది కదా, అనాదిగా అనేక జన్మలుగా ఈ మనస్సు అనేటువంటి దాంట్లో ఒక ప్రవృత్తి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉన్నది. సంకల్ప మానసం కర్మ అని కూడా అన్నారు. సంకల్ప వికల్పాత్మికం మనః అని చెప్పి అన్నారు. ఇట్లా ఎప్పుడూ కూడా సంకల్ప ప్రవాహముతో అలవాటు పడి ఉన్నటువంటి వస్తువు మనస్సు. కనుక మనకు తెలియకుండానే ఆ ప్రవాహం అంతర్వాహినిగా మనలో కొనసాగుతూ ఉంటుంది, అంతర్వాహినిగా పోతూ ఉంటుంది. మీరు
ప్రత్యేకంగా సంకల్పాలు చేయకపోయినా ప్రత్యేకంగా సంకల్పాలు చేసే విధానం, ఏదైనా అవసరం పడితే, ఏదన్నా సందర్భం వస్తే అప్పుడు ప్రత్యేకంగా ఆలోచనలు మీరు చేస్తారు. ఇప్పుడు అమ్మాయికి వివాహం కావాలి అన్నప్పుడు ఆలోచనలు చేస్తారు. ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దానికోసంగా ఆలోచనలు చేస్తారు. కనుక సందర్భములు వచ్చినప్పుడు ఆలోచనలు చేసే విధానం ఒకటి మనలో ఉంటుంది. కానీ మనం స్వయంగా చేయకపోయినప్పటికీ కూడా మనస్సులో స్వతసిద్ధముగా అంతర్వాహినిగా ఒక ఆలోచన ప్రవాహం ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది. గమనించండి, మీరు భోంచేస్తూ ఉన్నా కూడా లోన ఆలోచన ప్రవాహం పోతానే ఉంటుంది. ఇప్పుడు సైకిల్ మీద పోతూ ఉన్నా, వెహికల్లో పోతూ ఉన్నా, నడుచుకుంటూ పోతూ ఉన్నా నీకు తెలియకుండానే ఆలోచనలు మనసు లోపల ప్రవాహంగా పోతా ఉంటుంది. ఇట్లాగా మనస్సులో ఒక అంతర్వాహినిగా ఆలోచన ప్రవాహం ఒకటి అలవాటు పడి ఉన్న విధానం గనక అలాంటి విధానమే చూసినట్లయితే నిద్రపోయిన తర్వాత కూడా నీకు ఆ ప్రవాహం ఆగదు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అని చెప్పానంటే నువ్వు ఏదన్నా పని పెట్టుకుంటావు కాబట్టి వ్యవహార సందర్భాలను అనుసరించి ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. నిద్రపోతూ ఉన్నప్పుడు నీకేమిటి పని అక్కడ ఆలోచన చేయటానికి? నీకేం పనులు ఉన్నాయి? వ్యాపారం స్టార్ట్ చేస్తున్నావా? ఇంకేదన్నా కొత్త పనులు ఆరంభం చేస్తున్నావా? కనుక నీకు నిద్రా సమయంలో కూడా నీకు అనుస్యూతముగా ఒక ప్రవాహం పోతుందని చెప్పంటే కారణం ఏమిటి? మనస్సులో ఒక ఆలోచన అనేటువంటి ఒక వృత్తి స్వాభావికం అయిపోయింది కాబట్టి అది నీకేంటంటే తెలియకుండానే నీ మనస్సు లోపల ఆలోచన ప్రవాహం ఒకటి సాగుతూనే ఉంటుంది. కనుక ఈ విధముగా ఆలోచన ప్రవాహం సాగుతున్నంత వరకు నీకు పారమార్థికం లభించే అవకాశం లేదు అని చెప్తున్నమాట గీత. ఇంకొక శ్లోకంలో కూడా స్వామివారు చెప్పుకొస్తారు, అసంయతాత్మన యోగ దుష్ప్రాప ఇది మే మతి అని చెప్పని అంటారు. అసంయతాత్మన యోగ దుష్ప్రాప, కాబట్టి బ్రాహ్మ్య అనుభవాన్ని పొందటం సాధ్యం కాదని చెప్పని అంటారు. మరొకసారి కూడా ఒక మాట చెబుతారు, నహి సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన. నహి అసన్యస్త సంకల్ప, సన్యస్త అంటే వదలటం, అసన్యస్త అంటే వదలకుండా ఉండటం. అసన్యస్త సంకల్పములు వదలకపోయావు అని అన్నట్లయితే, సంకల్ప త్యాగము చేయకపోయావా, యోగి నభవతి కశ్చన ఏ ఒక్కడు కూడా యోగి నభవతి, యోగి అయ్యే అవకాశం లేదు అని చెప్పని అంటాడు. అందుచేత ఈ ప్రకారముగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఒక ప్రవాహం లాగా ఆలోచన అనేటువంటిది ఉన్నంత కాలం నువ్వు వ్యవహారంలో మునిగి ఉంటావే తప్ప పరమార్థంలో చేరే అవకాశం లేదు. కాబట్టి ఈ మనసులో ఉన్నటువంటి యొక్క ఆలోచన భాగాన్ని నువ్వు పూర్తిగా జయించాలని చెప్పన్నట్లయితే నీకు శరణ్యమై ఉన్నటువంటిది ఒక హంస ఆశ్రయమే, మరొక మార్గం నీకు లేదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, నా అన్య పంథ, మరొక మార్గం నీకు లేదిక. కాబట్టి ఈ ప్రకారముగా ఆ మనస్సును జయించాలన్నా, మనస్సులో ఉన్న ఆలోచన ప్రవాహాన్ని జయించాలన్నా దాన్ని హంసతో అనుసంధానం పొందింపచేయాలి. ఈ హంసతో అనుసంధానం పొందింపజేసిన విధానమే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అన్నారు. ఇక్కడ అమ్మవారి విషయంలో ఎట్లా ఉన్నది అమ్మవారు అని చెప్పానంటే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప అనగా ధ్యానము అంటే చెప్పుకున్నాం కదా, మనస్సుని శ్వాసతో అనుసంధానం పొందింపజేయటం ధ్యానం అవుతుంది. ధ్యాతృ అని చెప్పనంటే ఆ ధ్యాన విధానాన్ని అమ్మవారే చేయించే విధానం. అది దాన్ని ఏమంటామని చెప్పనంటే ధ్యానమే చేయించటం అనేటువంటి మాట వాడబడుతుంది అక్కడ. అనగా ధ్యానం మనం చేస్తూ ఉంటాం సాధారణంగా, స్వామివారు చెప్పారు కాబట్టి ఆ ధ్యానం చేసే విధానములో చక్కగా శుచిర్భూతులమై ఈ ఉదిరేఖలు ధరించి, కుంకుమ బొట్టుకోటు ధరించి, చక్కగా ఆ మంచి బట్టలు ధరించి, దర్భాసనము, జింక చర్మము, తెల్ల వస్త్రం ఏదో వేసుకుని ఆ సుఖాసీనులమై ఆ ధ్యానంలో 2 కళ్ళు ముకులించి కూర్చుంటాం. ఓంకార ప్రణవం కూడా చెప్పి ఆ గురువుకు నమస్కారం చేసుకుని 2 కన్నులు ముకులించి ధ్యానంలో కూర్చుంటాం. కాబట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే మరి అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాం అక్కడ. కాబట్టి ఇబ్బందులు పడుతూ ధ్యానం చేసే విధానం ఒకటి ఉంటుంది. ఇది మనం చేసేటువంటి అంశం. ఎప్పుడైతే నీకు మనస్సు పరిపక్వత చెంది శుద్ధమై సంస్కారవంతమై మనస్సు హంసతో విలీనమవుతుందో, హంసతో తాదాత్మ్యం చెందుతుందో, హంసలో పూర్తిగా అది
మరి ఆ తాదాత్మ్యమును చెందిపోయినప్పుడు నీలో నీకు చక్కగా మంచిగా ఆ ధ్యానం అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ సమయంలో నీకు దేహమంతా కూడా జడమై ఉంటుంది, ఓ తన్మయత్వం వస్తుంది, ఓ పారభస్యం కలుగుతుంది, దేహం మొత్తం తేలికైపోతుంది, నీ దేహం యొక్క విధానం ఉన్నదా లేదనేటువంటి భావం కూడా కలుగుతుంది. నీకు దేహం ఉన్నట్లుగా కూడా అక్కడ నీకు భావం ఉండదేక కేవలం తన్మయత్వంలో మరి తైత్రయం చెప్పినట్లుగా ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం అని చెప్పినట్లుగా ఆ ఆకాశం ఆకాశం ఏమి ఇక్కడ ఆకాశ శరీరం అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఆకాశ శరీరం అంటే విశ్వవ్యాపకత్వమును పొందినటువంటి ఒక అనుభవం కలుగుతుంది. అంత విశ్వమంతా నీవే అన్న విధానముగా ఆకాశ శరీరం అని చెప్పినప్పుడు విశ్వవ్యాపకత్వం పొందినటువంటి వాడుగా ఒక అనుభవం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే నీకు మనస్సు అనేది హంస యొక్క ఆశ్రయంలో మరి చక్కగా ఆకాశ స్థానం చేరుకుంటావో, లోపల ఆకాశ స్థానం చేరుకుంటావో, అనగా పృథ్వీ ఆ విధానం దాటి, జల విధానం దాటి, అగ్ని విధానం దాటి, వాయు విధానం దాటి ఆకాశ స్థానం చేరుకున్నప్పుడు ఆకాశ శరీరం అంటే విశ్వవ్యాపకత్వముగా ఉన్నటువంటి యొక్క అనుభవం. ఇవి కేవలం మాటలు కాదు, ఇది ధ్యానం చేసేటువంటి వారికి, ఆ అనుభవంలోకి పోయినటువంటి వారికి మాత్రమే అర్థమయ్యేటువంటి అంశములు. ఇవన్నీ కూడా ధ్యాన పరులు ధ్యానములో కొంత లెక్క ప్రయాణం చేయగలిగి ఉండాలి. ఎప్పుడు ఆ శ్వాస అనేది నిఘాబెట్టి కింద పడటము, ఆలోచనలో మునగటము, నిద్రపోవటము, ఇంకా శ్వాస 2 సార్లు గమనించడం, మళ్ళీ నిద్రపోవటం, ఆలోచనలు మునగటం, ఇలాంటి అవస్థగా ఉన్నటువంటి వారికి ఈ చెప్పేటువంటి అంశములు అవి అగమ్య గోచరంగా ఉంటాయి. ఇలాంటి అనుభవం ఉందా అని చెప్పిన సందేహం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఇది ధ్యాన పరులై ఉన్నటువంటి వారు ఆ ధ్యానములో ఆ స్థితికి పయనించినటువంటి వారికి మాత్రమే గోచరించేటువంటి అంశము. తైత్రయం శిక్షావళిలో వచ్చేటువంటి ఆ ఋషి యొక్క ప్రోక్తమై ఉన్నటువంటి అంశము ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం. ఆకాశ శరీరం కాబట్టి స్థూల దేహం మొత్తం కూడా జడమవుతుంది. ఆకాశమంతా తానే వ్యాపకమై ఉన్న అనుభవం కలుగుతుంది. బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం, ఆ ప్రాణం కూడా బ్రహ్మమునందు చక్కగా రమించేదిగా ఉంటుంది. మన ఆనందం, మనసు అనేటువంటిది పూర్తిగా ఆనందంలో మునక వేస్తుంది. మన ఆనందం శాంతి సమృద్ధం కనుక పరమశాంతి కూడా సమృద్ధిగా ఉన్నటువంటి విధానం. ఎన్ని కూడా తురీయములో ఒక స్థితికి పోయినప్పుడు కలిగేటువంటి ఒకనొక అనుభవము. ఇదంతా కూడా ఆ జగన్మాత అమ్మవారు ఓంకార స్వరూపిణి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అమ్మవారి యొక్క అనుగ్రహముతో వచ్చే విధానం. కాబట్టి ఈ అనుభవమునే ఎక్కడ ఏమన్నాడంటే ధ్యాతృ అని చెప్పనంటే ఆ ధ్యానమును అలాంటి యొక్క స్థితిని, ఆ యొక్క స్వరూప స్థితిని కలగజేసే విధానము ధ్యాతృ ధ్యేయ రూప. కాబట్టి ధ్యాతృ ధ్యేయ రూప. కాబట్టి ప్రకారముగా మనస్సుని అంశతో ఉంచటమేమో ధ్యానం అనే అంశం వస్తుంది. ధ్యాతృ అని చెప్పన్నప్పుడు ఆ పరిపక్వత చెందినప్పుడు మనసు అనేది పూర్తిగా కల్మశాల నుంచి బయటపడి శుద్ధమై ఆ హంసలో విలీనం చెంది, హంస మనస్సు రెండు కూడా మరి ఆ యొక్క పృథివీ తత్వము, జలతత్వము, అగ్నితత్వము దాటి ఆకాశ వాయుతత్వాలలోకి ప్రవేశించినప్పుడు కలిగేటువంటి అనుభవము అది ధ్యాతృ. అలాంటి యొక్క ధ్యాతృత్వ విధానం అనేటువంటిది కూడా అమ్మవారి ద్వారానే ఏర్పడుతుంది. అలాంటి స్థితి ఏర్పడినప్పుడు ధ్యేయ రూప. ధ్యేయము అని చెప్పనంటే నువ్వు ఏ యొక్క స్వరూప అనుభవాన్ని పొందటానికే కూర్చున్నావో అట్టి అనుభవాన్ని, బ్రాహ్మీ అనుభవాన్ని చక్కగా ఆమె అనుగ్రహము ద్వారానే పొందటం జరుగుతుంది. దాన్ని ఇక్కడ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అనేది భగవద్గీతలో చెప్పేటువంటి మాట. అట్లాగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి ఆ స్థితిని పొందింపజేయగలిగేటువంటి విధానము ఒక అమ్మవారి ద్వారానే సాధ్యమయ్యే విధానం. ప్రధాన సూత్రము అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనే విధానములో ఉన్నటువంటి వారే ఆ భావన పూర్తి గ్రహించినట్లయితే వారికి ధ్యాతృ ధ్యేయ రూప ఆ 3 అంశములలో ఆ అమ్మవారి అనుగ్రహము ద్వారానే కలిగే అవకాశం అనేటువంటిది
ఉన్నది. కాబట్టి ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప. అయితే మన పరిస్థితి ఎంత లెక్క ఉందని చెప్పనే మాటగా చూసినట్లయితే దీంట్లో ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప. కాబట్టి ధ్యాతృ స్థాయికి పోయామా లేదా అని మనం ఎవరికి వారు గమనించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూడవదగు ధ్యేయము. ధ్యేయము అంటే పొందదగినది. కాబట్టి దేనిని పొందటానికే మనం ధ్యానంలో కూర్చున్నామో ఆ స్థితిలో మనం వెళ్ళిపోయామా లేదా. కనుక ధ్యేయ రూపమై ఉన్న విధానం అంతా కూడా అది బ్రహ్మవేత్తలు, బ్రహ్మనిష్టాపరులు. దాన్ని బ్రహ్మసూత్రములో కూడా తన్నిష్టస్య మోక్షోపదేశాత్ అనే మాట వస్తుంది బ్రహ్మసూత్రాలలో. తత్ నిష్టస్య మోక్షోపదేశాత్. తత్ అనగా ఆ బ్రహ్మము. తత్ నిష్టస్య ఆ బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే మోక్ష ఉపదేశాత్ మోక్షముగా చెప్పబడుతుంది అనే మాట మనకి బ్రహ్మసూత్రాలలో వ్యాస భగవానుల వారు చెప్పినటువంటి మాటే ఇక్కడ ధ్యేయ రూప అనేటువంటి మాట. కాబట్టి ఈ ధ్యేయ రూప అనేటువంటి అంశము అది ఒక మహాత్ములు, బ్రహ్మవేత్తలు, లక్ష్మణార్యులు, ఈ యొక్క కోవలో చేరినటువంటి యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, అట్లనే శుగ భగవానుల వారు, వేదవ్యాసుల వారు, వశిష్ఠ భగవానుల వారు, చిన్మయానంద స్వాములు, శంకరాచార్యుల వారు, గౌడవదాచార్యుల వారు, ఇట్లాగా అనేక మంది మహాత్ములు ఆ కోవకు చెంది ఉన్నటువంటి విధానములో ధ్యేయ రూప, ధ్యేయ స్వరూపులై, బ్రహ్మస్వరూపులై ఉన్న విధానము. అందుచేత ఈ మూడింట్లలో మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి అంశాన్ని కూడా ఎవరికి వారికి గమనించుకోవాల్సి ఉంటుంది. ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప. మరి మనం ధ్యానం కాడే ఉన్నామా, ధ్యాతృ స్థాయిలో ప్రవేశించి ఉన్నామా, ధ్యేయమును పొంది ఉన్నామా. సాధారణంగా లోకంలో చాలా మంది మరి ధ్యానం అనేటువంటి అంశం కాడే ఇబ్బందులు పడేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆ మనస్సులో చేరి ఉన్న కల్మషాలు వీళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. అనేక జన్మలుగా చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములు మనస్సులో బాగా స్థిరమై గట్టిబడి ఉన్నటువంటివి. కాబట్టి ఈ యొక్క మనస్సులో చేరి ఉన్నటువంటి అనాత్మ సంబంధ సంస్కారాలు ఎప్పటికప్పుడు అవి జాగ్రత్త పడి ఈ సాధకుణ్ణి తమ వైపుకు లాక్కుపోవడానికే అవి చూస్తూ ఉంటాయి. అందువల్ల మరి మనసులో చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములు అవి సంకల్పాల రూపకంగానన్నా లాక్కుపోయేవిగా ఉంటాయి, లేదా నిద్ర అనే అంశము ద్వారానన్నా లాక్కుపోయేవిగా ఉంటాయి. ఈ రెండింటితోనే ఎక్కువ మంది తిప్పలబడే విధానంగా ఉంటుంది. కాబట్టి ఇది శ్వాస మీద కాసేపు ఉండటము, మళ్ళా మనసు యొక్క సంబంధ విధానంలో ఉండటం. శ్వాస గమనిక కొద్దిసేపు అయితే మళ్ళా మనో సంబంధ ఆలోచన గమనిక ఎక్కువ శాతం. గంట సేపు మనం ధ్యానం చేసామనే మాట చెప్పుకున్నట్లయితే ఆ గంట సేపులో మధ్యలో అప్పుడప్పుడు ఆ శ్వాస గమనకయే తప్ప చాలా వరకు ఈ మనో సంబంధ యావగేషంలోనే మునిగిపోయి ఉన్న విధానం అవుతుంది. అట్లా కాకుండా మనసును పూర్తిగా సంస్కరింపజేసుకుని సమస్త కల్మషాలను తొలగింపజేసుకుని కేవలం ఆ మనస్సు ఆ శ్వాస యందు మాత్రమే నిలబడి ఉన్న విధానము అది అమ్మవారి అనుగ్రహము. అనగా శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి అనుగ్రహము. అలాంటి అనుగ్రహం పొంది ఉన్నటువంటి వారు మాత్రమే ఎలాంటి ఆలోచన లేకుండా నిశ్చలముగా శ్వాస గమనికలోనే ఉండే విధానం ఏర్పడుతుంది. ఆ శ్వాస గమనికలో ఉండే విధానం ఏర్పడినప్పుడే అది ధ్యానం అవుతుంది. ఆ ధ్యానము ద్వారా ధ్యాతృ స్థితికి వెళ్తాం. ధ్యాతృ అని చెప్పినప్పుడు ఆ ధ్యానంలో మనం పయనించినప్పుడు మరి ఈ యొక్క శ్వాస పంచభూతాత్మికం అని చెప్పి స్వామివారు చెప్పారు. ఈ మాట మనకు భారతంలో కూడా చెప్పిన మాటే స్వామివారు చెప్పింది. శాస్త్ర ప్రామాణికం లేకుండా స్వామివారు ఏ పదం కూడా వాడే విధానం ఉండదు. శాస్త్ర ప్రామాణికమును అనుసరిస్తూనే స్వామివారి ప్రతి అంశం కూడా చెప్పడం జరుగుతుంది. పంచాత్మికంబైన పవనము నిగృహీతమైనది, భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అవియును నదియును బుద్ధియును దుదిగించి శుద్ధమైన నాలోవ తెరవన లోలతారహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచత చతురునందు కూర్చున్నవాడ ఈ పరమ ధ్యానమేమి కథనా అని చెప్పి అన్నట్లుగా అక్కడ మరి కృష్ణ పరమాత్మ యొక్క ధ్యాన విషయంలో పంచాత్మికంబైన పవనము నిగృహీతమైనది అని చెప్పి అన్నట్లయితే ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈ శ్వాస మరి పృథివీ తత్వమును, జలతత్వమును, వాయుతత్వమును దాటి ఆకాశ తత్వంలోకి పయనించి అక్కడ కేవలం ఒక
ఆనంద స్థితిలో ఆ కుండలిని యోగం అని చెప్పి అన్నారు అక్కడ. ఆకాశ స్థలంలో ప్రవేశించి ఉన్న విధానమే కుండలిని యోగము అని చెప్పి అన్నారు. అది ఈశ్వర ధ్యానము అని చెప్పి అన్నారు. అలాంటి ఈశ్వర ధ్యానమునందు ఉన్నప్పుడు, కుండలిని యోగాన్ని పొందినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దివ్యత్వములో చక్కగా ఆనందించే విధానమే ఆ ధ్యాతృ అనే అంశం వస్తుంది. ఆ తర్వాత ఆకాశ అంశమును కూడా దాటి సుషుమ్నా ద్వారములో పూర్తిగా ప్రవేశించినప్పుడు ఆ సుషుమ్నా యందున్నటువంటి బ్రహ్మము యొక్క స్థితిని, ఆ బ్రాహ్మి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి విధానమే అధ్యేయ రూప. ఆ విధముగా ఆ మూడింటి విధానములో కూడా అమ్మవారి అనుగ్రహం అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఉన్నటువంటి వారు మాత్రమే, గురువు అనుగ్రహం అని చెప్పి అనుకోండి, అమ్మవారి అనుగ్రహం అని చెప్పి అనుకోండి, ఎట్లా అనుకున్నా కానీ మీకు ఆ ధ్యానం రావాలని చెప్పనంటే ఈశ్వర అనుగ్రహము, గురువు అనుగ్రహము, మరి అమ్మవారి అనుగ్రహము, వారి అనుగ్రహ విధానాన్ని బట్టి నువ్వు ముందుకు పోయే అవకాశం ఉంటుంది తప్ప, అది లేకుంటే, అనుగ్రహం లేకపోతే మాత్రం నీకు అడుగులు ముందుకు వేయటం అని చెప్పనంటే సాధ్యం కాని విధానముగా పెద్దలు చెప్పేటువంటి మాట. ఏమి తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వం దర్శించి ఉన్నటువంటి యొక్క మహాత్ములు నీకు ఆ అనుగ్రహాన్ని ఇస్తారు, అనుగ్రహింపజేస్తారు. వారి అనుగ్రహముతో నువ్వు ముందుకు పోయే అవకాశం లభ్యమవుతుంది. కనుక గురు కటాక్షం అని చెప్పి అన్నారు. ఏమి స్పర్శ దీక్ష అన్నారు, వాగ్దీక్ష అని చెప్పి అన్నారు, సంకల్ప దీక్ష అని చెప్పి ఈ విధముగా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ధ్యానములో నిలబడి దాన్ని చక్కగా ముందుకు పోయే విధానం రావాలని చెప్పన్నట్లయితే అమ్మవారి కరుణ, గురు కరుణ అనేటువంటివి లభ్యమై ఉన్నటువంటి వారు చక్కగా పయనించే అవకాశం ఏర్పడుతుంది. మరి శంకరాచార్యుల వారి విషయంలో కూడా మరి తోటకాచార్యుల వారు చాలా మందమతి. ఒక్క అక్షరం కూడా వానికి వచ్చేది కాదు. ఈ శాస్త్రం కూడా చదువుతూ ఉంటే వానికి మనసుకి పట్టేది కాదు. ఈ విధంగా ఉన్నప్పుడు మిగతా శిష్యులందరూ కూడా ఆయన చూసి గేలి చేశారు. మందమతి వీడు, ఉత్త శుద్ధ ముద్ద, ఇలాంటి వాడు మన యొక్క సాహచర్యంలో ఉన్నాడే, మనం ఎంతో జ్ఞానులం, ఎంతో పాండిత్యం గలవాళ్ళం, ఇలాగా ఉన్నటువంటి మన సాటి విద్యార్థి ఎంత మందత గలవాడని చెప్పి విధానముగా వాళ్ళు తక్కువ చేసి భావించి అంటూ ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు గమనించారు. ఎందుకంటే శంకరాచార్యుల వారిని ఎంతో అత్యంత ప్రేమాస్పదంగా, ఎంతో భక్తి భావనతో, ఎంతో సేవా భావనతో ఆయన సేవించే విధానం, గురు భక్తి పూర్ణముగా ఉన్న విధానం ఆ తోటకాచార్యులు ఆ విధముగా ఉండటంతో మరి ఈ ప్రకారం వీళ్ళు భావించటంతో గమనించి శంకరాచార్యుల తన యొక్క ఆ దృష్టిని ప్రసరింపజేశాడు. దానిని దృగ్దీక్ష అని చెప్పనంట. అట్లా తన దృష్టిని ప్రసరింపజేయటంతో అతనిలో ఉన్నటువంటి యొక్క సకాటి ఆ దోషమని తొలగిపోయి మరి ఆయన గారు నడుస్తూ వస్తూ ఈ తోటగా వ్రతాలు చదువుకుంటూ వస్తాడు. ఈ తోటగా వ్రతాలు చదువుకుంటూ వస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అరే, వీడికి ఎలాంటి శాస్త్ర పరిచయం లేదు, ఎలాంటి యొక్క అవగాహన లేదు, అలాంటి యొక్క వ్యక్తి ఎట్లాగా చదువుతున్నాడని చెప్పనే విధానముగా వాళ్ళు భావించటం జరుగుతుంది. ఈ ప్రకారంగా మనకు చూసినట్లయితే శాస్త్రాలలో అది గురు కరుణగా చెప్పేటువంటి విధానము, గురు కటాక్షం అని చెప్పని అంటారు. ఆయనకు పాత్రత్వాన్ని పొందగలిగితే కూడా ముందుకు పయనించే అవకాశం ఏర్పడుతుంది. తర్వాత రెండవది అమ్మవారి అనుగ్రహం, మహాకారణ స్వరూపిణి అమ్మవారి అనుగ్రహం ఉన్నట్లయితేనే వారికి ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప ఈ మూడు కూడా సిద్ధించే అవకాశం ఏర్పడుతుంది. ఇవి సిద్ధించినటువంటి వారికి ధర్మాధర్మ వివర్జిత, వాళ్ళకేక ఈ ధర్మ అధర్మములు రెండు కూడా వివర్జిత, తొలగింపజేయబడి ఉన్న విధానమే అవుతుంది. ఇక్కడ ధర్మ అధర్మములు అని చెప్పన్నట్లయితే ఇవి లోకములో ఉన్నటువంటి విధానములు. సర్వసాధారణంగా లోకంలో సామాన్య మానవులు ఈ సొసైటీలో, సమాజంలో తమ వ్యవహారం అంతా కూడా ఈ ధర్మాధర్మాలతో ముడిపడి ఉండే విధానం. ధర్మ పందాలో పయనించు, అధర్మ పందాలో పోమాక అనే విధానం అంతా కూడా మరి లోకములో నడవడి కలిగి సంసార జీవనం చేస్తూ, సమాజ జీవనం చేస్తూ ఉన్నటువంటి వారి విధానంలో మాత్రమే ధర్మముల యొక్క విధానం అంతా కూడా ఉంటుంది. కానీ బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానికి ఇక ఈ ధర్మ అధర్మాల యొక్క ప్రసక్తి వాని యందు లేదిక. కనుక అతడు ఎప్పుడూ కూడా అధర్మ మార్గంలో పయనించే విధానం ఉండదు,
బ్రహ్మజ్ఞాని అనేటువంటి యొక్క విషయంలో ఆయన సమస్త కర్మలు చేసిన వాడే అనే విషయం ఒకటి భగవద్గీతలో వస్తుంది. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అనేది గీతల వాక్యం. తస్య కార్యం న విద్యతే, వానికి ఎలాంటి యొక్క కార్య విధానములు లేవు అని చెప్పిన అన్నారు. అదే మాట మీకు భగవద్గీత 5వ అధ్యాయంలో కూడా కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణ్య చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్, సమస్త కార్యములు చేసిన వాడే అని చెప్పని అంటారు. ఈ సమస్త కార్యములు చేసిన వాడే అని చెప్పన్నప్పుడు ఇక దాంట్లో ధర్మ అధర్మ అనేటువంటి అంశాలు దాంట్లోకి లేవేక, సమస్త కార్యములు చేసిన వాడే. కాబట్టి బ్రహ్మజ్ఞాని విధానములో ధర్మాధర్మముల యొక్క ప్రసక్తి వచ్చే అవకాశము లేదు అని చెప్పని అన్నారు. మరొక మాటగా చెప్పుకొచ్చారు, ఒకవేళ మహాత్ములు ఈ ధర్మ అధర్మాల విధానముగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ కానీ ఆ తత్సంబంధ కర్మలు వాళ్ళని అంటవు అనే మాట కూడా చెప్పుకొచ్చారు. ఎవరికి? ఈ బ్రహ్మజ్ఞానులై తత్వవేత్తలై ఉన్నటువంటి వారు, బ్రహ్మము యొక్క అవలోకనం చేస్తూ ఉండేటువంటి వారు ఒకవేళ వాళ్ళ యొక్క వ్యవహారములో ధర్మము అని అధర్మము అని చెప్పని ఈ రెండింటి యొక్క క్రియలు ఒకవేళ జరిగినప్పటికీ కూడా వాటి ద్వారా వచ్చేటువంటి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని అంటవు అనే మాట చెప్పుకొచ్చారు. ఎక్కడొస్తుంది ఈ మాట మీకు? సీతారామాంజనేయ సంవాదము అమనస్క యోగంలో రాముడు చెప్పే మాట. ఏమి అక్కడ ఏమంటా అంటే, పావకావృత పర్వతంబునాశ్రయించునే మృహ విహంగా అధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటునే పుణ్య పాపంబులాంజనేయ. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు, ఏమి అగ్నితో బగబగా మండిపోయేటువంటి యొక్క పర్వతం మీదకి మృగ విహంగాధికములు, మృగములు గాని పక్షులు గాని పోతాయా? అగ్ని చేత బగబగా మండిపోయేటువంటి పర్వతం మీదకి మృగములు గాని పక్షులు గాని పోతాయా అన్నాడు. ఒకవేళ పోయాయి అనుకో, ఏమవుతాయి? మొత్తం కాలిపోతాయి. అట్లా బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్య పాపం బులాంజనేయ. బ్రహ్మ జ్ఞానాగ్నితో ఉన్నటువంటి బ్రహ్మవేత్తను ఈ ధర్మ అధర్మాల సంబంధమై ఉన్నటువంటి పుణ్య పాపాలు ఏమైనా ఏర్పడ్డా గాని ఆయన్ని అంటే అవకాశం లేదు. ఒకవేళ పోయాయి అనుకో, ఏమవుతుంది? కాలిపోతే జ్ఞానాగ్నిలో అని చెప్పనేటువంటి మాట. కనుక ధర్మ వివర్జిత. కాబట్టి జ్ఞాని యొక్క విషయంలో ధర్మ అధర్మాల యొక్క సంబంధమై ఉన్న కర్మలు వాళ్ళను పొందే అవకాశం లేదు అని చెప్పనేటువంటి మాట. దానికి కృష్ణ పరమాత్మ గీతలో కూడా యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహుః పండితం బుధాః అనే శ్లోకానికి మహాత్ములు చెప్పిన మాట ఏంటంటే, ఒక విధానంలో ఒక చక్కగా మహాత్ములు చెప్పిన మాట. కాబట్టి బ్రహ్మజ్ఞానులు సమస్త కర్మను కూడా బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేశారు అని చెప్పనంటే, సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి ఏ సంచిత కర్మ అవుతున్నదో ఆ సంచిత కర్మ జ్ఞానాగ్నిలో కాలిపోయింది. బాగానే ఉన్నది. ఇక ప్రారబ్ధం అనే చూసినట్లయితే, ప్రారబ్ధం స్వవపుహు తన దేహమును ఆశ్రయించి ఉన్నది కాబట్టి ఆ ప్రారబ్ధం ఉన్నంతకాలం ఈ దేహం అట్లాగే ఉంటుంది. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ఈ దేహం కాస్త పోతుంది. ప్రారబ్ధం ఉన్నంతకాలం, దేహం ఉన్నంతకాలం వాళ్ళు జీవనముక్తులుగా ఉంటారు. ఆ దేహం పోయిన తర్వాత విదేహ ముక్తులై బ్రహ్మములో చేరిపోతారు. సరే, కాబట్టి సంచితకరమేమో జ్ఞానాగ్నిలో కాలిపోయింది, ప్రారబ్ధమేమో ఈ దేహం ద్వారా పోతుంది. మరి ఆగామి కర్మ ఉంది కదా అని చెప్పిననే మాట వాడారు అక్కడ వాళ్ళు. ఆగామి కర్మ ఆ మహాత్ముడు ఆచరించేటువంటి క్రియల్లో లక్ష్మణార్యులే ఉన్నారు. లక్ష్మణార్యులు బ్రహ్మజ్ఞానిగా ఉన్న తత్వానుభవాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తత్వానుభవాన్ని పొందుతూ ఉన్నటువంటి యొక్క వారు లోకం కోసం కొంత వ్యవహారం చేశారు, లోకంలో సంచరించారు, అనేక కార్యములు చేశారు. అనేక కార్యములు చేసినప్పుడు మరి ఆ వచ్చేటువంటి ఆగామి కర్మ అనేటువంటి భాగముగా చెప్పుకొచ్చిన మాట. కాబట్టి ఆగామి కర్మ అనేటువంటి విషయం చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, ఎవరైతే ఆ మహాత్ముణ్ణి భక్తిపూర్వకముగా సేవాభావన కలిగి సేవించే వాళ్ళు, పొగిడే వాళ్ళుగా, ఆయన్ని కొనియాడే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ద్వారా వచ్చేటువంటి సుకృతాన్ని వాళ్ళు పనిచేసుకుని తీసుకుపోతారని చెప్పేసి అని. ఎవరైతే మహాత్మును దూషిస్తారో, అనుమానిస్తారో, అవమానిస్తారో,
తక్కువ చేసి మాట్లాడతారో, హీనముగా మాట్లాడతారో, ఇట్లా ఆయన అవమానం చేసి మాట్లాడేటువంటి యొక్క వాళ్ళందరూ కూడా ఆయనలో ఉన్నటువంటి ఆగామి కర్మ సంబంధమైన దోషాన్ని వాళ్ళు పనిచేసుకోవటం అని చెప్పనే మాట చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారముగా వచ్చినటువంటి యొక్క ఆగామి కర్మను ఆ భక్తులే సేవించే వాళ్ళకేమో ఆయన యొక్క ఆగామిలో సుకృతమును, వారిలో ఉన్నటువంటి యొక్క దుష్కృతమైనటువంటి యొక్క భాగాన్నేమో ఆ ద్వేషించేటువంటి యొక్క ద్వేషులు పంచుకునే విధానంగా ఉంటుంది అనేటువంటి మాట కూడా మహాత్ములు చెప్పేటువంటిది. ఏది ఏమైనా ఆయన ఏ కర్మ కూడా అంటే విధానం లేదు కాబట్టి ధర్మ వివర్జిత అన్నారు. కాబట్టి ప్రకారముగా ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప, ఆ ధ్యేయమై ఉన్న బ్రహ్మము యొక్క స్థితిని అమ్మవారి అనుగ్రహముతో, మహాకారణానుగ్రహముతో అంతర్ముఖ సమారాధ్య అమ్మవారి యొక్క సేవాభావం ఉన్నటువంటి వారై ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందినప్పుడు ధర్మ వివర్జిత అనగా వారిలో ఉన్నటువంటి అనేక జన్మలుగా ఉన్నటువంటి ధర్మ అధర్మ అనగా పుణ్యము పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం కూడా చిదగ్ని కుండ సంభూత, చిదగ్ని ఆమెలో ఉన్నటువంటి ఆ చిదగ్ని చిత్తు ఆత్మాగ్ని ద్వారా మొత్తం కూడా కాల్చి వేసే విధానము ఏర్పడుతుంది అనేటువంటి మాటగా మరి చూసినట్లయితే అమ్మవారి ద్వారానే మనం అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ మరి మార్గము ద్వారానే అమ్మవారిని సేవించి మనం మన లోపలే తురియం యోగ సమాధి యందు మాత్రమే ఆమెను గుర్తించాల్సి ఉంటుంది. ఆ విధముగా ఆ మార్గంలో పయనించినటువంటి వారు మాత్రమే ఈ సమస్త పాపాల నుంచి, సమస్త దోషాల నుంచి విడబడగలిగే అవకాశం ఉంటుంది. చిదగ్ని కుండ, ఆమె దగ్గర ఒక జ్ఞానాగ్ని ఆ కొంపటి అమ్మవారి పెట్టు కూర్చున్నది అక్కడ. ఎవరెవరి మహాత్ములు అయితే ధ్యానము ద్వారా అమ్మవారిని సేవించి లోనకి వెళ్తారో అనేక జన్మలుగా చేసుకున్నటువంటి ఆ కర్మంతటిని కూడా అమ్మవారి సమూలముగా నాశనం చేసి ధ్యేయ రూప బ్రహ్మంలో చేర్చేస్తుంది. అందుచేత మరి మనం గతంలో కూడా చెప్పుకున్నాము, మరి మనం ఆచరించేటువంటి కర్మల యొక్క సంబంధమై ఉన్న దోషాలు సూక్ష్మదేహంలో చేరతాయి అని చెప్పుకున్నాం గతంలో కూడా. కనుక సూక్ష్మదేహంలో చేరి ఉన్న కర్మలను సమూలముగా నాశనం చేయాలని చెప్పి అన్నట్లయితే అంతర్ముఖ ధ్యానము ద్వారానే అమ్మవారిని చక్కగా సేవించి, ఆ సేవించటమే ధ్యానము అన్నారు. తర్వాత ధ్యేయము అని చెప్పనంటే ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు కలిగేటువంటి కొన్ని అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మనం ఆ అనుభవాల కాడే కూర్చోకూడదు. చాలా మంది భావిస్తూ ఉంటారు, మేము ధ్యానంలో ఉన్నప్పుడు మాకు ఈ అనుభవం కలిగింది, ఆ అనుభవం కలిగింది అనేది కూడా చెబుతూ ఉంటారు. ఈ అనుభవములన్నీ కూడా మరి నివృత్తి మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు కొన్ని దివ్య అనుభవాలు కలిగే అవకాశం ఉన్నది. ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు, అమ్మవారిని చేరినప్పుడు, ఆ శుద్ధ సాత్విక స్థితిని పొందినప్పుడు అది ఈశ్వరుని యొక్క అంశమై ఉన్నది. కాబట్టి ఎక్కడైతే శ్వాస 2 అంగుళములుగా సంచరించేటువంటి భాగం ఉన్నదో ఆ 2 అంగుళములుగా సంచరించేటువంటి భాగంలో ప్రవేశించిన విధానము అది ఈశ్వరుని యొక్క స్థితి. తత్వమసి మహావాక్య స్థితి అనగా త్వం అనగా జీవుడు, తత్ అనగా ఈశ్వరుడు, అసి అయి ఉండుట. ఆ స్థితికి పోయినప్పుడు మరి ఈ త్వం పదముతో చెప్పేటువంటి జీవుడు, మిలన సాత్వికమై ఉన్నటువంటి జీవుడు తన యొక్క జీవత్వము తొలగిపోతుంది. మరి జీవత్వం తొలగిపోతే ఏముంటుంది? ఈశ్వరత్వం ఉంటుంది. కాబట్టి ఆ ఈశ్వర స్థాయిలో మరి అమ్మవారు ఆ జీవత్వం తొలగింపజేసి మరి ఆ తన ప్రభువగు ఈశ్వరుని యొక్క అంశమును ఆమె గారు పొందింప చేస్తుంది. కనుక ఈశ్వరత్వమును పొందింపజేసిన విధానము అది ఆకాశ స్థలము, సుషుమ్నా ద్వారము దగ్గర ఉన్న స్థితి. ఆ సుషుమ్నా ద్వారము దగ్గర ఉన్నటువంటి స్థితిని అనుసరించి వాళ్ళల్లో కొన్ని మహిమలు కూడా వచ్చే విధానం ఉంటుంది. ఈ మహిమలన్నీ కూడా ఈశ్వర ఉపాధిలో చేరి ఉన్నాయి, జీవ ఉపాధిలో చేరిలేవు. ఏ అనిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం అనేటువంటివి చాలా చెప్పేటువంటి ఏవైతే ఉన్న కొన్ని అద్భుతాలు, దివ్య అనుభూతులు. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమతోర్జితమేవ తత్తత్ ఏవావగచ్చత్వం మమ తేజ అంశ సంభవం అన్నాడు గీతల పరమాత్మ. యద్యద్విభూతి, ఎవరెవరిలో అయితే కొన్ని మహిమలు ఉన్నాయో, దివ్యత్వం ఉన్నదో, ప్రకాశం ఉన్నదో అవన్నీ కూడా మద్భావ నా నుండి ఏర్పడే విధానం అని చెప్పన్నప్పుడు ఆ యోగములో మరి ఆ ఆకాశతత్వంలో ప్రవేశించినప్పుడు, ఈశ్వరత్వాన్ని పొందినప్పుడు నా ద్వారా వాళ్ళకి ఏర్పడే విధానం ఉంటుంది అర్థం.
అలాగా ఏర్పడి ఉన్నటువంటి యొక్క దివ్య ఆ శరీరాలే దేవతా శరీరాలు. తిరుమూర్తులు గాని, దేవతలు గాని, వీళ్ళందరిలో కూడా కొన్ని కొన్ని మహిమలు గాని, దివ్యత్వములు గాని ఇవన్నీ ఉన్నాయని చెప్పనంటే అది ఆ ఈశ్వరుని ద్వారా సంప్రాప్తమై ఉన్నటువంటి విధానమే. అట్లాగే లోకములో సామాన్య మానవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి దివ్యత్వమును సంపాదించుకోవడం అని చెప్పారంటే వాళ్ళు కూడా యోగములో పయనించి ఈశ్వర స్థాయిని పొందినప్పుడు వాళ్ళకు కూడా కొన్ని కొన్ని దివ్యత్వము లాంటి మహిమలు వస్తాయి. అలాంటివి వినియోగింపజేసే వాళ్ళు ఉంటారు, వినియోగింప చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఏవి కేవలం బ్రాహ్మీ అనుభవం మాత్రమే కోరుకున్నటువంటి వారు వాటి జోలికి పోరు. అదంతా మాయా కార్యాలు కాబట్టి మాయా సంబంధమైన కార్యాల జోలికి వాళ్ళు పోరు. అది బ్రహ్మేంద్ర స్వాముల వారు కొన్ని ఆ మాయా సంబంధ కార్యాన్ని వాడుకున్నాడు. కాలజ్ఞానం రాసిచ్చాడు కదా, కాబట్టి కాలజ్ఞానం అంటే ఈశ్వర సంబంధం కాబట్టి ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా అది ఈశ్వరుని యొక్క జ్ఞానం అన్నమాట. అట్లా వినియోగింపజేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వినియోగింపకుండా కేవలం శుద్ధ బ్రహ్మమును మాత్రమే పొందినటువంటి వాళ్ళు బ్రహ్మవేత్తలు. మీకు ఈ మాట పురుష సూక్తంలో వస్తుంది. ఏతావాన్ అస్య మహిమ తతో జాయాగంశ పురుష అని అంటుంది. ఆ పురుష సూక్తంలో ఈ మాట వస్తుంది. ఏతావాన్ అస్య మహిమ, ఈ మహిమ అంతా కూడా ఏతావాన్ ఈ ఈశ్వరుని యొక్క అంశము ద్వారా ఏర్పడేటువంటి భాగమే ఏతావాన్ అస్య మహిమ. తతో జాయాగంశ పురుష, తత అంతకంటే జాయాగంశ గొప్పవాడే ఉన్నటువంటి వాడు శుద్ధ బ్రహ్మము అని అర్థం. అందువల్ల ఆ శుద్ధ బ్రహ్మ స్థాయికి పోయినప్పుడు వాళ్ళకి ఈ మాయా సంబంధ విధానం ఉండదు. కాబట్టి ఇలాగా మరి ఈ ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ఈ ధ్యానము నుంచి ధ్యేయం వరకు బ్రహ్మము దాకా పోయే విధానములో మధ్యలో ఏ యొక్క ధ్యాతృ అనేది ఏర్పడిందో ఈ ధ్యాతృ ఆ ధ్యానములో మనం లోపలికి పయనిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని అనుభవాలు దివ్య అనుభవాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడే సాధకుడు ఆగకూడదు. ఇవన్నీ కూడా ఆ మార్గంలో పోతున్నప్పుడు కలిగేటువంటి అనుభవాలు అవన్నిటినీ కూడా దాటుకుని శుద్ధ బ్రహ్మమగు ధ్యేయ రూప ఆ ధ్యేయ స్థితిని పొందగలిగే విధానం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖ ప్రయాణంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ఆ బ్రహ్మమును పొందింపజేసిన విధానం అవుతుంది. ఆ బ్రహ్మమును పొంది ఉన్నటువంటి మహాత్ములలో ధర్మాధర్మ వివర్జిత, ధర్మ అంటే పాప పుణ్యములు, అధర్మ అంటే పాపములు, అనేక జన్మలుగా వచ్చేటువంటివన్నీ కూడా అమ్మవారు చిదగ్ని గుండ ఆ చిదగ్నిలో మొత్తం కాల్చివేసి వారిని ధ్యేయ రూప బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందింపజేసేదిగా అమ్మవారు ఉన్నటువంటి విధానము అని చెప్పేసి కనుక మరి చక్కగా ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన ఆశ్రమానికి చక్కగా సేవాభావనగా కొత్త భక్తుడు ఏర్పడ్డటువంటి విధానం మా సేపాల శివగారు. మంచి నమ్రత, భక్తి, వినయము, విధేయత, బ్రహ్మ విద్య పట్ల చక్కటి ఆసక్తి, ఇవన్నీ కూడా ఇలాంటి వ్యక్తిత్వం రావడం కూడా అమ్మవారి అనుగ్రహమే. స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. పరివర్తన శరీరంలో ముఖ్యంగా పరివర్తన రావాలి. సూక్ష్మ దేహంలో మంచి పరివర్తన రావాలి. ఇవన్నీ కూడా రావాలని చెప్పంటే కూడా మనలో విద్యా విధానం అభివృద్ధి కావాలి. ఏది విద్య అంటే కేవలం శాస్త్ర సంబంధమై ఉన్న విద్య కాదు, సాధనా సంబంధమై ఉన్న విద్య. అలాంటి ఆ విధానం అనేది వచ్చినప్పుడు మనలో మనకు తెలియకుండానే చక్కటి పరివర్తన అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ పరివర్తన దాన్ని పరిపక్వత అంటారు, పరిపాకము అంటారు. అలాంటి విధానం వ్యక్తిత్వంలో వచ్చినప్పుడు మనిషి తనకు తెలియకుండానే ధ్యానములో కూడా చక్కటి మార్గం వచ్చే అవకాశం ఏర్పడుతుంది. వ్యక్తిత్వములో మార్పు రానంత వరకు, వ్యక్తిత్వము మెత్త పడనంత వరకు అంటాం కదా, కృష్ణ పరమాత్మను మనం నవనీత శోర అని చెప్పనంట. నవనీతం అంటే తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. అట్లా మన వ్యక్తిత్వం కూడా అలాగా రాగలిగితే అలాంటి వ్యక్తిత్వం వలన గురువు యొక్క మెప్పుని పొందగలుగుతారు, ఈశ్వరానుగ్రహాన్ని కూడా పొందగలిగే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి మార్గంలో చక్కగా వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో, నమ్రతతో
ఆ బ్రహ్మ విద్య పట్ల అపేక్షతో ఉన్నటువంటి మా సేపాల శివ గారు ఇక ముందు ముందు చక్కగా అనేక అంశాలను అధ్యయనం చేస్తూ మరి స్వామివారి సేవలో కూడా వారు కూడా ఉండాలి. స్వరాజ్య స్వామివారి సేవ చేసుకోవడం అంత సులువైంది కాదు, అలభ్యమయ్యేది కాదు. అది లభ్యింపజేసుకుని ఆ సేవా కార్యక్రమాలలో మాకు ఉన్నటువంటి ప్రభాకర్ గాని ఇంకా ఇతర కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో మీరు కూడా చేరి మీ వంతు సేవల ఆశ్రమానికి చక్కగా అందించండి. జీవితానికి ఎంతగా మించి మనకి లభ్యమయ్యేది ఇంకేం లేదు. ఎన్నో సంపాదిస్తాం, ఎన్నో కూడబెడతాం, ఎన్నో చేస్తాం. అవన్నీ మళ్ళా గాలికి వెళ్ళిపోయాయి తప్ప మనకి జీవితంలో ఏది ఉండే అవకాశాలే. ఏదైనా బ్రహ్మ విద్య అధ్యయనం చేశామా, ధ్యానం చేశామా, గురుసేవ చేసుకున్నామా, అవి మన జీవితానికి ఉండేటువంటి అంశములు. ఏమి అలాంటి మార్గంలో మీరు కూడా పయనించండి. బ్రహ్మ విద్య బాగా వినండి, ధ్యానం బాగా చేయండి. చక్కటి పరివర్తన కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వం మీకు మంచి మార్గం వస్తుంది, ధ్యానం కలుగుతుంది, ఆత్మానుభవం కలిగే విధానంగా గురు అనుగ్రహంతో మీకు లభ్యమవుతుంది. అలాంటి విధానములో మీకు, మీ కుటుంబ సభ్యులకు, అమ్మగారికి, బిడ్డలకు అందరికీ కూడా ఈనాటి సత్సంగ పుణ్యం మీకు ఎప్పుడు కూడా రక్షణగా ఉండి అన్ని విధాలా మీకు మంచి మార్గం నడిపించే విధానములో, సుఖశాంతులు పొందింపజేసే విధానములో గురుదేవుడు సంపూర్ణ అనుగ్రహం కలిగి, సర్వేశ్వరు అనుగ్రహం కలిగి, అమ్మవారి కృప కలిగి ఎల్లప్పుడూ కూడా ఆనందముగా, సంతోషముగా బ్రహ్మ విద్యతో, ధ్యానముతో ఉండి సదా మీరు కాపాడబడుదురుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.